హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఓపెన్ చేసి ఉంటారు. సో మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. సో మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. అన్న ఫోన్ ఆగే ఏడు మంది చెప్పు ఏడ్స్ బంద్ ఏడ్స్ బంద్ ఏడ్స్ బంద్ చేయు చెప్పుకోవాలి వచ్చినప్పుడు ఏడదు చాలా వచ్చింది కదా. ఇల్లు అయినప్పటి నుంచి ఇదే ఇల్లే ఉంచుకుంటారు. అది ఇదే కొన్నాడు. మొన్న రీసెంట్ గా కూడా ఒక 2 గుంటల భూమి ఉన్నది, 10-12 లక్షలు పెట్టి ఆయన కోసం ఒకటే కొడుకున్నారా? కొడుకువా? సంతూ బయట గోరు వాళ్ళకి ఎండలు వాడాయి. నా భర్తకు కళ్ళు వేయినాయి. కళ్ళు వేయినాయి. కళ్ళు వేయినాయి. తిరిగి 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 పోయినా నువ్వు చేసుకున్నా మనం ఏ చేస్తాను అని ఊరి శిక్ష వాడాలి. ఎక్కడికి వెళ్ళాను నలుగురికి వాడాలని అబ్దు నా బిడ్డని ఇయ్య అన్న కోతున్నాను. ఇది కట్టి నాకు ఒక బిడ్డ ఉన్నది. నా బిడ్డ వయసు కూడా ఇంతే ఉంటుంది. అమ్మాయి వయసు 19. నా బిడ్డ కూడా ఇంతే 19 ఏళ్ళు. నా బిడ్డ కూడా వయసు నా బిడ్డ కూడా 19 ఏళ్ళు. కరెక్ట్. నా బిడ్డ 19 ఏళ్ళ వయసు. నాకు ఉంటుందా అమ్మ? లేక నీకు ఎట్లా న్యాయం జరగాలి అన్నింటికి నేను పక్కా ఉంటాను. నేను తెలుసుకున్నాను, అన్ని కూడా తెలుసుకున్నాను. ఇవాళ నేను అసెంబ్లీ నుంచి ఇవాళ వచ్చిన ఆయన నీ దగ్గరకు వచ్చిన ఇవాళ అర్థమైనా అన్ని 100% నీకు ఎట్లా న్యాయం జరగాలో అట్లా చూపిస్తాను. అదే తల్లి వెళ్ళిపోతుండే ఆయన కూడా పడ్డాడు కదా. ప్రేమించిన మా ఇంటికి కూడా మేము మర వచ్చినాం 10 మంది తోటి ప్రేమించి చేసుకున్నాడు. ఆయన ఒక్కడు ప్రేమించుకున్నాడు. ఈ అమ్మ ప్రేమించిన నాకు అర్థం మామూలు భర్త నేను బాగాలేదు, నేను దగ్గర చేసుకుని మళ్ళీ మొగలు అప్పుడు అంత తాగుడు వల్ల అందరు చంపేస్తారు. పక్క తాగుతారు కదా మొగలు. మా ఆయన కూడా గడ్డ కట్టి తప్ప నాకు మొగలు వద్దు, నాకు మీ దగ్గర పడి సత్తానంటే అమ్మ నీకు లగ్గం చేయడం కస్తుందమన్నా. వాళ్ళు 10 మంది వస్తే మరో వచ్చిన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక మా వాళ్ళందరూ ఫోన్లు చేసిండు. నీ బిడ్డలేంది నేను చచ్చిపోతా, నీ బిడ్డలేంది నేను చచ్చిపోతా అంటే నేను ఇయ్యన్న. తల్లి దగ్గర పోయి మళ్ళీ పిల్ల నాకు ఇయ్యంటే నువ్వు యావన్నా యావగా నా పిల్ల నేను నీకు చెయ్య అని వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు. వాళ్ళ అన్నదమ్ముల పేరు ఉండే నాకు చెప్పు ఆనంద్ అశోక్ నాకు ఫోన్ చేసి ఇగో నీ బిడ్డలు ఇవ్వంటే మొత్తం మీ ఇంట్లో అందరూ లేట్ పెడతాను. గ్రామం బాగా గుణాలు బాగున్నారు, సపోర్ట్ బాగున్నది. నాకు 3 రోజులే వస్తాను. నీ బిడ్డని చంపి నీ 3 రోజులే చంపేసి 3 రోజులుగా బయటకు వస్తాను. నాకు 3 నెలల నుంచి వార్నింగ్ ఇస్తుంది నేను చెయ్యన్న. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములు ఇప్పుడు ఎవరు చెప్పాలి నాకు అసలు సపోర్ట్ అయ్యింది. పెద్ద నీ దగ్గర పెద్ద టాలెంట్ ఉన్నది. నన్ను బతికించేది నా కొడుకులు లాభాలే. నా మొగడ చూస్తుంది మొత్తం వస్తుంది. ఏడాడితే పడిపోతుంది పిచ్చి వెళ్ళక నేను అట్లా బతుకున్నా.
అసలు అదరం మీద నేను కూడా చచ్చిపోయిందేం కదా ఇక. ఒకసారి ఫోన్ ఇస్తాను, చేసి. నన్ను ఎట్లా బతికిస్తావో బతికి వాళ్ళు మాత్రం భూమి మీద ఉండద్దు. అన్ని చూసుకున్నాను, టెన్షన్ పడతాను సరేనా? ఎంతైనా కానీ వెళ్ళిపోతే అయిపోతుండే. అశోక్ ఆ తమ్ముడు మందు తాగితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే చిన్నది ఇప్పుడు అన్నాం. ఫోన్లు చేసుకుంటా మన పిల్లలు ఎట్లా కాపాడిరు, ఎలాంటి శిక్షలు వేసారు, చంపిన వాళ్ళకన్నా పేరు మీకే రావాలి. మీ వాళ్ళని మొదలు తెలియదు. నీ మాట రాష్ట్రం అంతా వారిపోతుంది. చిన్న పిల్లలు ఎగ్జాక్ట్ మై డాటర్ ఏజ్ అమ్మాయి కరెక్ట్ నా కూతురు. ఇంత అన్యాయం అంటే ఇంత అన్యాయం. మీరు ఎట్లా చేసి పాపం మీ కూతురు అనుకొని జస్టిస్ తీసుకురండి. మీరు అట్లా జస్టిస్ వచ్చినట్టు చూడండి. నేను ఎస్పీ గారికి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను ఎట్లాగో. థ్యాంక్ యూ. హండ్రెడ్ 100% అందుకే ఆయన కూడా చెప్పిన నీ కూతురులా చేయనా అని చెప్పి సరేనా. 100% చేస్తామా. తల్లి ఒక విషయం గుర్తు, వాళ్ళ అన్న నా పార్టీలో ఉన్నాడా, పార్టీలోకి వెళ్ళి తీసి పడేమని చెప్పి నాకు రాజేష్ జరిగిన వెంటనే ఫస్ట్ ఆ పార్టీలోకి వెళ్ళి తీసి పడేమని చెప్పాను. నేను అట్లాంటి ఉన్నాను. ఇగో నా ఒక విషయం గుర్తుపెట్టుకో, నా బిడ్డ వయసు ఎగ్జాక్ట్లీ పిల్లలు. ఇప్పుడు నా బిడ్డకు అన్యాయం చెప్తే నేను ఊరుకుంటున్నాను. నీ బిడ్డ కూడా నా బిడ్డ లాంటిది. నీకు ఏమేమి సాయం సార్ ఈ విషయం నాకు సాయం చేయని చెప్పు, నీ కొడుకు లాంటి వాళ్ళు నీకు ఆ విషయం సాయం చేస్తాను. అదే చెప్పాను. ఎక్కడ కూడా ఏమి నువ్వు ఇప్పుడు ఎవడన్నా వచ్చి ఇప్పుడు అమ్మాయి చెప్తుంది ఎవడో మా పార్టీ నా పార్టీలో ఆమె మన పార్టీ సార్, మన వాడు మరి నీకు టికెట్ ఇచ్చినట్టు ఆయనకి టికెట్ అంతే కదా. నువ్వు తప్పిస్తావని అనుకున్నా. నేను అందరూ ఏం చెప్తున్నా, మరి పార్టీలకి తీసి ఇగో బయట పడేస్తాను. అదే నేను ఎవరిని నేను క్షమించాను అసలు. మంచి వాళ్ళు పెట్టుకుంటాను. సో 100% నీకు న్యాయం జరిగే వరకు అదే చెప్పి నీకు ఎట్లాంటి కష్టం వచ్చినా ఎప్పుడు నువ్వేం తప్ప మాట్లాడి నీ బాధ ఇప్పుడు నా కాదు. మనకి ఏం చెప్తున్నా, నా బిడ్డ సేమ్ వయసు, ఇదే వయసు నా బిడ్డ కూడా. నువ్వు ధైర్యం ఒక విషయం మాట్లాడు, నువ్వు ధైర్యంగా ఉండిపోయాను సరేనా. నీ బిడ్డకు న్యాయం చేయని వరకు నువ్వు ధైర్యం ఉండాలా లేదా? తల్లిని కొడుకునైతే ఖచ్చితంగా నీవు నీ బిడ్డకు న్యాయం చేయని వరకు నువ్వు ధైర్యం ఉండాలా లేదా చెప్పు నాకు. లేకపోతే నువ్వు ఇప్పుడు నువ్వు ధైర్యం లేకపోయినా అనుకో, చూడాలి కదా మనం ధైర్యం ఆమె న్యాయం జరిగే వరకు సరేనా. రైట్, నేనుంటా నీతో, ఏం కష్టం వచ్చినా నేను ఉంటా, నువ్వు ధైర్యం ఉన్నాను రైట్. నీ కొడుకు లాంటి వాడిని అనుకో సరేనా, ఏం కష్టం వచ్చినా నాకు చెప్పు. 100% ఇప్పుడు ఎవరెవరు వాళ్ళు ఏం చేసినా కూడా నేను పోలీసు వాళ్ళతో వెనుకబడతా. ఆ తర్వాత అవసరం కోర్టు కూడా చెప్పిస్తాను సరే రైట్. నువ్వు ధైర్యం ఉందంతే రైట్ తల్లి, నువ్వు ధైర్యం ఉండు. నేనున్నా నీకోసం ఇప్పుడు అన్నిటికోసం రైట్. రైట్. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్యాపల్లి కొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ, సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.